సామెతల గ్రంథం 17 అధ్యాయం 17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడిగా నుండు. ప్రతి మనిషికి స్నేహితులు ఉంటారు, అవునా కదా? ఉంటారా లేదా? కానీ అందరూ నిజమైన స్నేహితులు కాదు. సంతోషంలో చాలామంది ఉంటారు, కానీ కష్టకాలంలో నిలబడే స్నేహితులే నిజమైన స్నేహితులు. హల్లెలూయా. ఈ వాక్యము చదవబడిన ఈ లేఖన భాగము అలాంటి నిజమైన స్నేహితుని లక్షణాలను తెలియజేస్తూ ఉంది. ఆమేన్. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట? ఎల్లప్పుడూ విడువక ప్రేమిస్తాడు. విడువక ప్రేమిస్తాడు. పరిస్థితులు మారినా ప్రేమ మారదు. పరిస్థితులు మారినా ఏం మారదు? ప్రేమ మారదు. లాభ నష్టాలు చూచి స్నేహము చేయడు. లాభము నష్టము చూసి స్నేహం చేయకూడదు. నేను స్నేహం చేయడం వల్ల అతని వల్ల నాకు ఏ లాభం ఉంది? ఏం లాభం లేదు, కాబట్టి అతని స్నేహం నాకు అవసరం లేదు. లాభ నష్టాలు చూసేది కాదు స్నేహం. ఆమేన్. తప్పు చేసిన సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంది మంచి స్నేహం. నువ్వు తప్పు చేసావని నిందించేది స్నేహం కాదు. తప్పు చేసినప్పటికీ ఆ తప్పును సరిదిద్దేదే మంచి స్నేహితుని లక్షణం. హల్లెలూయా. అందుకే యోహాను శుభవార్త 15:13 స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టివాని కంటే గొప్ప ప్రేమ ఎవనికి లేదు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు అలాంటి నిజమైన స్నేహితుడు. ఎలాంటి ప్రేమ? ఆయన ప్రేమ ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు మనల్ని? ప్రాణము పెట్టినంతగా. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రెండవది మనం ఆలోచన చేసినాం. కష్టకాలములో నిజమైన స్నేహితుడు గుర్తుపడతాడు. ఇతనికి కష్టం ఉంది, ఈమె కష్టం ఉంది. నిజమైన స్నేహితుని లక్షణము గుర్తుపడతాడు. కష్టకాలమును గుర్తుపడతాడు. మన ముఖములు చూసినప్పుడు అర్థం అవ్వాలా? లేకపోతే మీ స్నేహితులు మీ ముఖములు లేక వారి ముఖములు చూసినప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇతను ఏదో కష్టంలో ఉన్నాడు, లేక ఈమె ఏదో కష్టంలో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట అదే కాదు, దుర్దశలో అట్టి వాడు సహోదరుడుగా నుండును. సుఖములో అందరూ ఉంటారు, సంతోషములో అందరూ ఉంటారు, దుఃఖములో ఉండాలి, వ్యాధిలో ఉండాలి, సమస్యలలో ఉండాలి, శోధనలలో ఉండాలి, ఆర్థిక కష్టాలలో ఉండాలి. అలాంటి వాడే నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. అతడు మాటలతోనే కాదు, చేతలతో కూడా సహాయం చేస్తాడు. ఆమె రూతు, నయోమి మంచి ఉదాహరణ బైబిల్లో. రూతు నయోమిని విడిచిపెట్టి వెళ్ళలేదు, గాల్లో తీసుకెళ్తాడు. రూతు నయోమిని విడిచిపెట్టలేదు. ఆమెను చెప్పండి అందరూ. ఆమేన్. అందరూ వాక్యం మీద హృదయం పెట్టండి. ఏం చేయలేదు రూతు? వారిపై ఏం చేసింది? వదిలిపెట్టేసింది, విడిచిపెట్టేసింది. ఎవరిని? అతని. ఎందుకని? ఆమెకు పుట్టినటువంటి బిడ్డలు ఇద్దరు. ఆ బిడ్డలను చేసుకున్న స్త్రీలు ఇద్దరు, రూతు, ఓర్ప.
చచ్చిపోయిన తర్వాత మీ కొరకు మరలా బిడ్డలను కానీ పెంచి పెళ్లి చేసే అంత సమయం లేదు. కాబట్టి మీరు మీ దారి చూసుకోండి వెళ్ళి అని చెప్పింది. వార్ప ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. రూతు మాత్రం అంటి పెట్టుకుని నుండి ఆశీర్వదించబడింది. హల్లెలూయా. కొడుకులు లేరు, కనే వయసు కాదు, పెంచే సమయం లేదు, మీ దారి మీరు చూసుకోండి అంటే ముద్దు పెట్టి వెళ్ళిపోయింది ఒక ఆమె, అంటి పెట్టుకొని ఉంది ఒక ఆమె. దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, కష్టం వచ్చిందని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. దీవించబడింది అక్కడే ఉంది. ఈరోజు ఇంకొక మూడవ మాట చెబుతూ, నిజమైన స్నేహితుడు సత్యమునే మాట్లాడతాడు, సత్యమునే చెబుతాడు, అసత్యం చెప్పడు, అబద్ధం చెప్పడు. ఏమండి, 27వ అధ్యాయం సామెతలు గ్రంథం 6వ వచనంలో స్నేహితుడు గాయం చేస్తాడట. మేలు కొరకు, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. వార్పాలాగా ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. అప్పటి వరకు అత్తగారే. ఎప్పుడైతే భర్త చనిపోయాడో వాళ్ళు ఏమైపోయారు? భారం అయిపోయారు, ఎరుసైపోయారు, పగవాళ్ళు అయిపోయారు. ఆమె విధవరాలు అయిపోయింది, కోడళ్ళు విధవరాళ్ళు అయిపోయారు. అలాంటి పరిస్థితిలో ఒక ఆమె వదిలేసి వెళ్ళిపోయింది, ఒక ఆమె అంటి పెట్టుకుని ఉంది. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? మేలు కొరకు గాయం చేస్తాడు. ఇక్కడ వాక్యం మనం చూసినప్పుడు మన తప్పును ప్రేమతో చెబుతాడు. మన తప్పును ఏం చేస్తాడు? ప్రేమతో చెప్తాడు. పాపంలో కొనసాగనివ్వడు. ఇది తప్పు, ఇలా చేయడం తప్పు అని చెప్తాడు. దేవుని మార్గములో నడిపిస్తాడు. ఎవరికి ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయి? గట్టిగా మాట్లాడండి. మంచి స్నేహితుడికి ఉన్నాయి. ఈరోజు మీరు ఏ ఫ్రెండ్షిప్ లేకపోతే ఎవరితో స్నేహం చేస్తున్నారు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళకి లక్షణాలు ఉన్నాయా లేదా? లేనప్పుడు ఫ్రెండ్షిప్ అనవసరం. నీ స్నేహితుడు నిన్ను విడువక ప్రేమించాడు. దుర్దశలో సహోదరుడిగా నీతో ఉన్నాడు. 4వ మాట, యేసు మనకు పరిపూర్ణమైన స్నేహితుడు. 15:15 యోహాను సువార్తలో ఉంటుంది. నేను మిమ్మును స్నేహితులని పిలిచి తిని. ఎవరు పిలిచారు అమ్మా? యేసు ప్రభు వారు పిలిచారు. నేను మిమ్మును స్నేహితులని పిలిచాను, దాసులని పిలువక. హల్లెలూయా. ఆయన దాసులని పిలిచాడా? స్నేహితులని పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మనలను ఎన్నడూ విడిచిపెట్టడు. మన పాపముల కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రతి కష్టంలో ఆయన మనతో ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు 13:5లో, నేను నిన్ను ఎన్నటికి విడువను, ఎడబాయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను ఎప్పటికీ ఎన్నటికీ ఎప్పుడును విడిచిపెట్టను, ఎడబాయను అని చెప్పాడు. హల్లెలూయా. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. నేను నిజమైన స్నేహితుడిగా ఉన్నానా? ఇతరుల కష్టాల్లో తోడుగా ఉన్నానా?
యేసు నన్ను అత్యంత సన్నిహిత స్నేహితునిగా అంగీకరించానా? నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో విడిచిపెట్టడు, సత్యాన్ని చెబుతాడు. ఈ లక్షణాలన్నీ యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నాయి. స్నేహితుడికి ఉండవలసిన లక్షణాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ లక్షణాలు ఉంటే గనక తప్పకుండా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పొచ్చు. లేకపోతే అనవసరం. ఆ ఆలోచన, ఆ తలంపు, ఆ లక్షణం లేనప్పుడు ఎందుకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పడం? ఒకటి మాట ఒక్క వ్యక్తిని చూపించే వాక్యాన్ని భవిష్యత్ యోనాతాన్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 19-20 అధ్యాయాల్లో యోనాతాన్ కనబడతాడు. రాజు అయినటువంటి సౌలు యొక్క కుమారుడు యోనాతాన్. సహజంగా చూస్తే దావీదు తన రాజ్యానికి ప్రత్యర్థి కావాలి, కానీ అతడు అసూయ పడకుండా యోనాతాను దావీదును ప్రేమించాడు. అందుకే బైబిల్లో జోనాతాను లేక యోనాతాను స్నేహం అత్యుత్తమ స్నేహముగా నిలిచింది. ఒక 4-5 విషయాలు యోనాతాను గురించి నేను చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథం మీరు తీయొద్దు. 18వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉందో తెలుసా? జోనాతాను మనస్సు దావీదు మనస్సుతో ఐక్యమాయను. జోనాతాను తన ప్రాణము వలె అతనిని ప్రేమించెను అన్న. దేవుని బిడ్డలారా, ఇదిగో నేను మొదటిగా యోనాతాను గురించి చెప్పాలి అంటే అతను స్వార్థము లేని స్నేహితుడు. చెప్పండి గట్టిగా, యోనాతాను ఎవరు చెప్పండి? స్వార్థము లేని స్నేహితుడు. దావీదు జోనాతాను మనస్సు దావీదు మనస్సుతో హృదయముతో ఐక్యమైపోయింది, ఒకటైపోయింది. ఇద్దరు మనసు ఒకటే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతని ప్రేమ స్వార్థపూరితమైనది. రాజ్యము కోసం కాదు, దేవుని చిత్తము కోసం జీవించాడు. ఇందాక చెప్పాను మీకు, అవతల వ్యక్తి వల్ల నాకు ఏమొస్తుంది అని ప్రేమిస్తాడు, ఈ వ్యక్తి వల్ల ఏమొస్తుంది అని ప్రేమిస్తాడు. అది కాదు ప్రేమ, అది కాదు స్నేహం. రాజ్యము కోసం కాదు స్నేహం, దేవుని చిత్తము కోసం జీవించాడు. నిజమైన స్నేహం ప్రేమ మీద నిలబడతారు. దేని మీద నిలబడుతుంది? గట్టిగా చెప్పండి. ప్రేమ మీద, ప్రేమ మీద, ప్రయోజనం మీద కాదు. ఇప్పుడు వాళ్ళతో స్నేహం చేస్తే ఏంటి ప్రయోజనం? వీళ్ళతో స్నేహం చేస్తే ఏంటి ప్రయోజనం అని అంటారు. కానీ ప్రయోజనం మీద కాదు, మనం నిజమైన స్నేహం ప్రేమ మీద నిలబెట్టుకోవాలి. ఆమె నిజమైన స్నేహం లాభం కాదు, వ్యక్తిని ప్రేమిస్తుంది. ఆమె ఆమె నిజమైన స్నేహం లాభాన్ని కాదు ఆశించడం, వ్యక్తిని ప్రేమించాలి. నేను ఒక వీడియో చూశాను, అది నిజమైన స్టోరీయో కాదో నాకు తెలియదు. ఏంటంటే భార్య చర్మ వ్యాధి వస్తుంది. ఏంటి? చర్మ వ్యాధి. మొత్తం ఒళ్ళంతా భయంకరమైనటువంటి వ్యాధి, చూడలేని అసహ్యకరమైనగా ఆ శరీరం తయారవుతుంది. రోజు రోజుకి తన భర్తకు ఆ భార్య దూరం అయిపోతూ ఉంటది.
ఎందుకు దూరం అయిపోతున్నావని భర్త అడిగితే, నా చర్మ వ్యాధి నీ దగ్గరకు నన్ను చేర్చడం లేదు, నీకు అసహ్యం కలిగించకుండా నా వ్యాధిని బట్టి నేను దూరం అవుతున్నానని చెప్తాను. ఒకనొక రోజున భర్త ఇలా ప్లాన్ చేసుకుంటాడు. ఒక యాక్సిడెంట్ అవుతుంది, కళ్ళు పోతాయి అన్నట్టుగా చేసుకుంటాడు. అప్పుడు వారిరువురు, భర్తకు కళ్ళు కనపడు, భార్యకు భయంకరమైన చర్మ వ్యాధి అని వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తారు. వాళ్ళు బాంధవ్యాన్ని కొనసాగిస్తారు, స్నేహాన్ని, ప్రేమ బాంధవ్యాన్ని కొనసాగిస్తారు. ఒకనొక సమయం వస్తుంది, భార్య చనిపోతుంది. అందరూ అనేకులు చెబుతారు, అయ్యో బ్రతుకున్నంతసేపు నువ్వు గుడ్డివాడివైనా నీ భార్య నిన్ను నడిపించింది, కానీ ఈరోజు నీకు భార్య లేకుండా పోయింది, ఈరోజు నిన్ను ఎవరు నడిపిస్తారు అని అడుగుతారు. వెంటనే అతను కళ్ళజోడు తీసి, నేను గుడ్డివాడని కాదు, నాకు ఏమీ కళ్ళు పోలేదు, కళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయి, కానీ నా భార్యకు వచ్చిన రోగం వలన నా ప్రేమ, ఈ భార్యాభర్తల ప్రేమ, ఈ స్నేహం, ఈ బాంధవ్యం దూరం చేసేసుకుంటుంది. అందుకని నేను గుడ్డివాడిగా ఉంటే మేమిద్దరము, మా స్నేహము, మా ప్రేమ గట్టిగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఈ నాటకం ఆడాను, నా కళ్ళు పోలేదు అని అంటాడు. నీతి చాలా బాగుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ప్రేమ, నిజమైన స్నేహం ప్రేమ మీదే నిలబడతారు, లాభాన్ని బట్టి కాదు. యోనాతాను రెండవ లక్షణం ఏంటంటే తన హక్కులను విడిచిపెట్టిన స్నేహితుడు. ఏంటి తన హక్కులు? 18:4 ఉంటది. యోనాతాను తన వస్త్రములను, ఖడ్గము, విల్లు, నడికట్టు దావీదుకి ఇచ్చేశాడు. అమ్మా, స్నేహితుడు చేసుకున్నాడు, ఇద్దరి హృదయం దగ్గరైంది. అందుకని దావీదును దేవుడు ఎన్నుకున్నాడని అంగీకరించాడు. తన రాజ్య హక్కు కంటే దేవుని చిత్తమే గొప్పదని భావించాడు. అందుకని తనకున్న దగ్గరున్నవన్నీ, వస్త్రములేంటి, విల్లేంటి, కత్తి ఏంటి, అన్ని దావీదుకి ఇచ్చేశాడు యోనాతాను. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఏం చేయడు? అసూయ పడడు. గట్టిగా, ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరు స్నేహం అంత గట్టిగా లేకపోతే, అంత బలముగా లేకపోతే, అంత ప్రేమ కలిగి లేకపోతే, అవన్నీ దావీదుకి ఎప్పుడైనా అసూయ అంటే ఎప్పుడైనా వాళ్ళ ప్రేమలో, వారి స్నేహంలో ఏమి లేదు, అసూయ లేదు. ఆమేన్. మూడవ మాట, ప్రాణాపాయములో కూడా తోడుగా నిలిచాడు. సౌలు దావీదును చంపాలని నిర్ణయించాడు. సౌలు కొడుకే కాదు యోనాతాను. యోనాతాను ఏం చేశాడో తెలుసా? తన తండ్రితో మాట్లాడి దావీదును చంపకుండా కాపాడాడు. నీకు అర్థమైందా? యోనాతాను దావీదు మంచి స్నేహితుడు. సౌలు దావీదును చంపాలనుకున్నాడు, కానీ ఫ్రెండ్ కాబట్టి, స్నేహితుడు కాబట్టి, అభిషేకింపబడిన వాడు కనుక ఏమాత్రము చంపకుండా తండ్రితో మాట్లాడి ప్రాణాన్ని కాపాడాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నిజమైన స్నేహితుడు ప్రమాదములో కూడా విడిచిపెట్టదు. తన తండ్రి వల్లే మరణించాలి ఫ్రెండ్, స్నేహితుడు, కానీ తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఆయనను చంపడానికి వీలు లేదు. ప్రమాదములో కూడా కాపాడాడు.
ప్రమాదములో కూడా విడిచిపెట్టలేదు. ఈరోజు అలాంటి స్నేహం నీకుందా? అలాంటి స్నేహితుడు నీకున్నాడా? అప్పుడు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పొచ్చు. ఇవేది లేనప్పుడు నేను అంటాను, ఆ మాట అనవసరం. ఈ లక్షణం లేనప్పుడు ఆ మాట అనవసరం. అదే కాదు, 4వ మాట ఏంటంటే, యోనాతానులో ఉన్న లక్షణం 4వది ఏంటంటే, కష్టకాలంలో ధైర్యం చెప్పాడు. అమ్మా అర్థమవుతుందా? కష్టకాలంలో ఏం చెప్పాడు? ధైర్యం చెప్పాడు. యోనాతాను వెళ్ళి దావీదును దేవుని యందు ధైర్యపరిచాడని ఉంది 23:16లో. దావీదు భయపడుతున్న సమయంలో అతన్ని బలపరిచాడు. దేవుని వాగ్దానాలను గుర్తు చేశాడు. మంచి స్నేహితుడు నిరుత్సాహపరచుడు, దేవునిలో ధైర్యాన్ని కలిగిస్తాడు. యోబు స్నేహితులు బిల్దదు, సోపరు, ఎలీఫజు అనబడిన వారు ఏమంటారు? యోబును, నువ్వు దేవునితో సరిగా లేవేమో, ప్రార్థన సరిగా చేయలేదేమో, ఆయాస్కరమైంది ఏదన్నా చేశావేమో అలాగ చెప్పారు. ఈ స్నేహితుడు నిరుత్సాహపరచలేదు, దేవునిలో ధైర్యాన్ని కలిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాగ్దానాలు గుర్తు చేశాడు. దావీదు భయపడుతున్న సమయంలో యోనాతాను స్నేహితుడిగా బలపరిచాడు, భుజం తట్టాడు, ధైర్యపరిచాడు. ఆ స్నేహితుడు నీకున్నాడా? అలాంటి స్నేహితుడిగా నీవు ఆయనకున్నావా? 5వ మాట, చివరి వరకు నమ్మకంగా ఉన్నాడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? చెప్పండి అమ్మా. చివరి వరకు నమ్మకస్తుడిగా ఉంటాడు. ఆమేన్. యోనాతాను తన తండ్రిని విడిచిపెట్టలేదు, దావీదు కూడా మోసం చేయలేదు. తండ్రిని విడిచిపెట్టలేదు. తండ్రి ఎవరు? సౌలు. ఆయన్ని వదలలేదు. స్నేహితుడైన దావీదును కూడా విడిచిపెట్టలేదు. దావీదు తర్వాత ఇలా విలపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఈ మాట మాత్రం అందరూ చదవాలి. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. ఒక్కసారి ఆ మాట చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం. నా సహోదరుడా యోనాతాను, ఇంకా నీవు నాకు అత్యంత ప్రియుడవై ఉన్నావు. చదవండి, బ్రేక్ వేయకండి, చదవండి. నీవు నాకు అతి మనోహరుడవు, నీ నిమిత్తము నేను బహు శోకము నందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటెను అధికమైనది. హల్లెలూయా. స్త్రీలు చూపించే ప్రేమ కంటే అధికమైన ప్రేమ నీవు నా పట్ల చూపించావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రేమ చూపించాడు? వారి స్నేహం ఎంత గొప్పది, వారి స్నేహం నుండి నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? నిజమైన స్నేహం ప్రేమతో ప్రారంభించబడింది, నిజమైన స్నేహం ప్రేమతో నిలబడింది. హల్లెలూయా. అసూయ నిజమైన స్నేహానికి శత్రువు. ఈరోజు ఇక్కడ కష్టాల్లో తోడుగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. స్నేహితుడిని దేవునిలో బలపరచాలి, స్వార్థం లేకుండా ప్రేమించాలి. జోనాతాను స్నేహం మనకు చెబుతున్న గొప్ప సత్యం ఏంటంటే, స్నేహం అనేది మాటల్లో కాదు, త్యాగంలో కనిపిస్తుంది. స్నేహం అనేది ప్రయోజనం కొరకు కాదు, ప్రేమ కోసం ఉంటుంది.
నిజమైన స్నేహం కష్టాల్లో నీ పక్కన నిలబడుతుంది. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. ఈరోజు స్త్రీలు చూపించే ప్రేమ ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పండి. డబ్బులున్నంతసేపు ఎక్కడ లేని ప్రేమ పోసేస్తున్నారు స్త్రీలు. అంటే మిమ్మల్ని ఉద్దేశించి కాదు, మీరు కాదు, లోకంలో జరుగుతున్నాయి. ఏ అపవాది వీళ్ళని గలిబిలి చేస్తున్నాడో దారుణాతి దారుణం. గ్యాస్ వాడేవాళ్ళు ఒకరు, కుక్కర్ వాడేవాళ్ళు ఒకరు, డ్రమ్ము వాడేవాళ్ళు ఒకరు, సిమెంట్ వాడేవాళ్ళు ఒకరు, బాత్రూమ్ వాడేవాళ్ళు ఒకరు. బాత్రూమ్ కూడా వాడేస్తున్నారు. స్త్రీలు చూపించే ప్రేమ కంటే నువ్వు చూపించే ప్రేమ, స్నేహం అధికముగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. నిజమైన స్నేహితుడు విడువక ఏం చేస్తాడు? చెప్పండి గట్టిగా. ఈ వాక్యానికి జోనాథన్ సరిపోతాడా? జోనాథన్ అద్భుతమైన ఒక ఉదాహరణ కదా. ఆమేన్, హల్లెలూయా. అతడు దావీదును కష్టకాలను విడిచిపెట్టలేదు, ప్రేమించాడు, రక్షించాడు, ధైర్యపరిచాడు, చివరి వరకు విశ్వాసంలో నిలబడ్డాడు. ఈ స్నేహితుడు మీకుంటే, ఈ స్నేహము, ఈ ఆలోచన, ఈ తలంపులు, ఈ లక్షణాలు మీకుంటే హ్యాపీ చెప్పండి ఫ్రెండ్షిప్ డే అని చెప్పొచ్చు. ఇందులో ఏ లక్షణం నీకు కానీ అవతల వాళ్ళకి కానీ లేదన్నదో ఆ మాట చెప్పడం అనవసరం. ఆ లక్షణం లేనప్పుడు ఎందుకు నోటి మాట, పెదాలతో మాట్లాడేందుకు? హృదయాంతరంగంలో నుండి మాట్లాడు. హృదయాంతరంగంలో నుండి మాట్లాడాలి. ఆ స్నేహం, ఆ ప్రేమ బహువిస్తారట. ఆమె నిజమైన స్నేహం చచ్చిపోలేంటే, అంతేగాని మొన్న ఒక వీడియో చూశాను. ఏంటో వీడియో అంటే, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి మరణమే తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఇంకెవడు వేరు చేయడు. నీ చావులో, నీ బ్రతుకులో, నీ కష్టంలో నీతో ఉంటానని చెప్తాడు భర్త. అడుగులో ఒక ఎలుగుబంటి వస్తుంది. ఎలుగుబంటి అయితే ఇంకేదో సంథింగ్ రోగం, ఎలుగుబంటి అని మనవాడు భార్యను వదిలేసి పరిగే పరుగు చెట్టు ఎక్కేస్తాడు. అంతకుముందు ఏమన్నాడు? చచ్చిపోయినప్పుడు కూడా తోడుగా ఉంటానన్నాడు కదా. మరి ఆ మృగం వచ్చినప్పుడు ఇద్దరు కలిపి సావాలి కదా. ఏమి చేశాడు? పైకి ఎక్కాడు. ఎక్కడో ఎవరో చిన్నప్పుడు పాటలు చెప్పారో పెద్దలు చెప్పారో తెలియదు. ఆ ఎలుగుబంటి వచ్చినప్పుడు చచ్చిపోయినట్టు నటిస్తే అది వచ్చి ఆ చచ్చిపోయిన వ్యక్తి చుట్టూ తిరిగి ముట్టుకోకుండా వెళ్ళిపోతారు. అది గుర్తొచ్చిందంట. వెంటనే ఆ అడుగులోనే పడుకొని చచ్చిపోయినట్టు కాసేపు శవాసనం వేసిందంట. వచ్చిందంట, చెవిలో వాసన చూసింది, అట్లా ఇట్లా వాసన చూసింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత భర్త పైనుంచి కిందకి దిగాడు. ఎలుగుబండి చెవిలో ఏదో చెప్పింది. ఏం చెప్పింది చెప్పు అన్నాడు అంట. నీలాంటి వాడితో కాపురం చేయొద్దని చెప్పింది అన్నమాట. మీకు అర్థమైందా? ఇది బాగుంది కదా. కష్టంలో తోడుకుంటానన్న ప్రేమ ఏమైంది? శ్రమలో తోడుగా ఉంటానన్న ప్రేమ ఏమైంది? నువ్వు బోధులో దుగ్గితే నేను గోదాట్లో దుగ్గుతానని చెప్పిన ప్రేమ ఏమైంది? చెప్పరే. హృదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిజమైన స్నేహం కష్టములు, శ్రమలు, దుఃఖములు, ఏడుపులో, చావులో కూడా ఉంది. ఆ స్నేహం నీకున్నా. ఆ టైటిల్ ఎవరికి ఇవ్వాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు. ఎందుకో తెలుసా? అగాధంలో ఉన్న ఆయన నీతో ఉన్నాడు, చీకట్లో ఉన్నా నీతో ఉన్నాడు, నష్టంలో ఉన్నా నీతో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నా నీతో ఉన్నాడు, కష్టంలో ఉన్నా నీతో ఉన్నాడు, ఏడుపులో ఉన్నా నీతో ఉన్నాడు, దిక్కుదాల్చిన పరిస్థితిలో ఉన్నా నీతో ఉన్నాడు.
బలహీనత వచ్చిందని వదిలిపోలేదు, బలహీనత వచ్చిందని అలా అమ్మగారి ఇంటికాడ వదిలేదు, బలహీనత వచ్చిందని చెప్పండి, చూసుకుంటా ఉన్నాడు, నాకు ఉద్యోగం కదా కుదరదని తల్లికి అప్పచెప్పేసి అయిపోలేదు. ఆ ప్రేమ యేసయ్యకు మాత్రమే ఉంది, ఆ స్నేహము యేసయ్యకు మాత్రమే ఉంది. కాబట్టి ఈరోజు నిజమైన స్నేహితుడు ఎవరయ్యా అంటే జోనాథాన్ లాంటి లక్షణాలు కలిగిన వాడే నిజమైన స్నేహితుడు. ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు లాంటి వారు. యేసుక్రీస్తే. ఇందాక ప్రసాద్ గారు పాట పాడారు, నీతో స్నేహం, నీ సహవాసం. ఆయన సహవాసం మనతో ఉంటే చాలు, అదే మేలు, అదే ఆశీర్వాదం. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో నిజమైన స్నేహితుడు లక్షణాలు కలిగి జీవించండి. నిజమైన స్నేహితుడి లక్షణాలు కలిగి అసూయపడదు, నాశనాన్ని కోరుకోవద్దు, దుర్దశలో సోదరుడిగా సహోదరుడిగా నిలబడాలి. అటువంటి మంచి లక్షణాలు మీలో ఉంటే కనుక తప్పనిసరిగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పుకోవచ్చు. అందులో ఏది మిస్ అవునా నువ్వు చెప్పడానికి నీకు అర్హత లేదు, నోటి మాటలు కుదరదు, హృదయాంతరంగంలో నుండి చెప్పాలి. కాబట్టి దేవుడి మాటలు మన వీడికిలలో దీవించాలి.